హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేకర్స్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ వెరీ సారీ, వీడియోస్ అయితే చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. ట్రిప్ తర్వాత పాస్ట్ 1 మంత్ నుంచి రెస్ట్లోనే ఉన్నాము. అస్సలు హెల్త్ బాగాలేదు, అందుకని వీడియోస్ లేట్ అవుతున్నాయి. It's my birthday. Hi guys. So ఈరోజు డే 3 ఇన్ గోవా. ఈరోజు బర్త్డే అవుటింగ్. అదే రోజు మేమైతే వెగేటర్లో ఉన్న చపోరా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము. సో గోవాలోనే ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ఫోర్ట్ అంట. అక్కడి నుంచి బీచ్ చాలా బాగా కనిపిస్తుంది అని విన్నాము. సో అందుకని మేము కూడా అక్కడికి స్టార్ట్ అయిపోయాము. మేమున్న ప్లేస్కి అదొక ½ అన్ అవర్ జర్నీ అయితే పట్టింది. ఫోర్ట్ కొండ మీద ఉండడంతో చాలా స్టెప్స్ ఎక్కాల్సి వచ్చింది. ఎక్కేటప్పుడు చాలా కష్టపడినా ఎక్కాక వ్యూ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఆ వెనకాలేమో బీచ్ వ్యూస్ చాలా బాగా అనిపించాయి. ఫోర్ట్ లాగా అయితే ఏం లేదు, మొత్తం కూల్చేశారు, లేదా కూలిపోయిందో తెలియదు. అక్కడక్కడ గోడలు చిన్న చిన్నగా అలానే ఉంది. ఇంకా అంతకుమించి ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది తప్ప మనకి ఇంకేం లేదు. లోపల కూడా మొత్తం చిన్న చిన్న గోడలు ఇలానే ఉంది, ఇంకేం లేదు. బట్ అక్కడి నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. చూసారు కదా, ఇది ఆ ఎంట్రన్స్కి లోపల అనమాట. మొత్తం అంతా ఏం లేదు, జస్ట్ అక్కడక్కడ గోడలు ఉన్నాయి అంతే. బట్ వ్యూ అయితే బాగుంది. వ్యూ చూడడానికి అయితే వెళ్ళొచ్చు. ఫోర్ట్ దగ్గర మేము తీసుకున్న కొన్ని పిక్చర్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఫొటోస్ తీసుకోవడానికి అయితే ప్లేస్ చాలా బాగుంది. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా గోవా వెళ్తే ఈ ప్లేస్ మాత్రం మిస్ అవ్వద్దు. ఫొటోస్కి అయితే ఎక్సలెంట్ ప్లేస్. నెక్స్ట్ అక్కడి నుంచి అయితే అంజునా బీచ్కి వచ్చేసాము. అంజునా బీచ్ కూడా మనం దిగడానికి అయితే ఏం లేదు, ఆ కొంచెమే ఉంది. అక్కడ ఉన్న నేను నించున్న స్టెప్స్ దగ్గర కూడా చాలా వాటర్ వచ్చేసాయి. అంజునాలో బీచ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే అవ్వలేదు. సో ఒక 10-15 మినిట్స్ టైం స్పెండ్ చేసేసి లంచ్ చేయడానికి వెగేటర్లో ఉన్న హౌస్ ఆఫ్ తెలుగు రెస్టారెంట్కి అయితే వచ్చాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది. అది గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్ కలిపి ఒక ప్లేస్లో పెట్టారు. ఏ స్టేట్కి సంబంధించిన ఫుడ్ ఆ ప్లేస్లో ఉండాలి అన్నట్టు డిజైన్ చేశారు. డిఫరెంట్ రెస్టారెంట్స్ లాగా డివైడ్ చేశారు. సో తెలుగు వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్స్ అన్నీ ఉండేలాగా ఇక్కడ ప్లాన్ అయితే చేశారు. ఐడియా అయితే చాలా బాగుంది. స్విగ్గీ జొమాటోలో కూడా అవైలబుల్ ఉంది ఈ రెస్టారెంట్ అయితే గోవాలో. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే ట్రై చేయండి. మేము చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళైతే రెస్ట్ తీసుకున్నాము. My birthday outing. సో బర్త్డే రోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాం. దిస్ ఈజ్ మై లుక్. సో ఇది మేము ఉంటున్న రిసార్ట్ గోల్డెన్ సూట్స్. Say hi. Oi. చూడు. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వచ్చాక ఫుల్ టైర్డ్ అయిపోయాము. సో రూమ్లో నిద్రపోయాము. లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యేటప్పటికి టైం అయితే 5:30 అయింది. మా రూమ్కి దగ్గరలో ఉన్న కలంగట్ బీచ్కి అయితే వచ్చాము. 1 అవర్ బీచ్లోనే స్పెండ్ చేసాము. అక్కడ మేము తీసుకున్న పిక్చర్స్ అయితే ఇక్కడ అటాచ్ చేస్తున్నాను, చూడండి. సో చీకటి అయితే అయిపోయింది అన్నాను కదా. అక్కడి నుంచి శేఖర్ అయితే నన్ను ఒక బేకరీకి తీసుకువెళ్ళాడు. కేక్ ఎందుకులే వద్దు అనుకున్నాము, ఇద్దరమే కదా, అంత కేక్ ఎందుకు వేస్ట్ అని. అక్కడి నుంచి డౌన్ టౌన్ గోవా స్ట్రీట్కి అయితే వెళ్ళాము. ఇక్కడంతా పబ్బులు అవన్నీ ఎక్కువ. సో చూస్తున్నారు కదా క్రౌడ్. అప్పుడే మేము 7 కలా వెళ్ళాము. సో క్రౌడ్ అయితే కొంచెం తక్కువగానే ఉంది. 8 నుంచి మిడ్నైట్ అంతా అట్లా ఎక్కువ ఉంటారంట. సో మేమైతే జస్ట్ బైక్ మీద అలా ఒక రౌండ్ వేసి అయితే వచ్చేసాము. మాకు అంత నచ్చలేదు అసలు, అందుకని మేమైతే వచ్చేసాము.
జస్ట్ ఊరికే ఎలా ఉంటుంది చూద్దామని స్ట్రీట్స్లోకి అయితే వెళ్ళి అలా ఒక రౌండ్ వేసేసి మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయాము. డిన్నర్కి వెళ్తున్నప్పుడు మాకు ఈ షాపింగ్ బజార్ అయితే కనిపించింది. సో డే 1 నుంచి నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకుందాం అనుకున్నాను. గోవా థీమ్ ఉన్న ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఎప్పటికైనా ఒక మెమరీలా ఉంటుంది అని తీసుకుందామని వెళ్ళాం లోపలికి. అన్నీ బాగున్నాయి. కొన్ని ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, కొన్ని మంచి బడ్జెట్ రేంజ్లో ఉన్నాయి. అన్నీ చూసాము. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాము. ఒక పంజాబీ ధాబాలో అయితే డిన్నర్ చేయడానికి వెళ్ళాము. ఇదండి నా బర్త్డే బ్లాగ్. ఇక్కడితో ఏం చేసేస్తున్నాము. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.